ప్రాజెక్టు ప్రాణహిత జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం ప్రాణహిత జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందాన్ని కుదరలేదని, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించి మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారన్నారు. కేంద్ర జల వనరుల శాఖ అనుమతులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిశీలన తర్వాతే ప్రాజెక్టుకు నిధులు అందాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న పిల్లలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోనికి తీసుకురావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపణలు చేశారు. ఎల్ఎంటీ సంస్థ రీస్టోరేషన్కు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఏదైతున్నదో ఇట్స్ ది లెవెల్ ఆఫ్ 93.5 మీటర్ లెవెల్. ఎట్ ది లెవెల్ ఆఫ్ 93.5 మీటర్ లెవెల్ ఏదైతుందో మన ఫ్లో ఉంటే వాటర్ నీటి ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి ఎగువకి ఎత్తిపోయారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకి ఎత్తిపోయారు. అన్నారంకు సుందీళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లి. దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతవరకు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగిస్తే ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తుంది, ఆయనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో అంటే నిద్రలో కళలు కూడా కేసీఆర్ గారు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి నిద్రలో కళలు కూడా కేసీఆర్ గారు కనబడుతున్నారని చెప్పంటున్నా. ఒక ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి అనేవాడు ఎట్టుండాలి అని చెప్పానంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ఏ ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి ఏ స్థాయి కానీ ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి ఏ హోదాలోనైనా, అది ఏ హోదాలో కానివ్వండి, సర్పంచ్ స్థాయికి వెళ్ళి కూడా మా మిత్రులు సర్పంచ్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి అనేవాడు పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా ఇవాళ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితి ఎదుర్కోబోతున్నామో దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలన్నట్టుగా ఆలోచన ఉండాలి. ఇవాళ అదే రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ, వీళ్ళ గతంలో అధికారం ఉండి వీళ్ళ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజ్ నిర్మాణం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉన్న అనుభవంతో ఏదైతుందో అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ కన్నెపల్లి నుండి ఏదైతుందో మన నీటిని ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాలు ప్రభుత్వానికి ఏదైతుందో అంకెలతో పాటుగా సాంకేతికంగా సలహాలు సూచనలు సాంకేతికంగా